ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2013లో మిర్చితో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఈ 16 ఏళ్లలో తీసింది 6 సినిమాలే. ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. ఈ గ్యాప్ ను బాలయ్య సినిమాతో పూర్తి చేస్తున్నాడు. దేవరా 2 కంటే ముందే బాలయ్యను డైరెక్ట్ చేస్తాడట. కొరటాల రాజమౌళిలా భారీ సినిమాలు తీయకపోయినా కెరియర్ చాలా స్లోగా సాగుతోంది. భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎవరిని డైరెక్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్ లేకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండడంతో మెగా డేట్స్ కోసం 1.5 ఏడాదిన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. భరత్ అనే నేను వచ్చిన 4 ఏళ్లకు ఆచార్య రిలీజ్ అయింది. ఆచార్య ఫ్లాప్ తో దేవర స్క్రిప్ట్ ను రీరైట్ చేయడంతోనే 1 ఏడాది గడిచిపోయింది. దేవర హిట్ అయినా వెంటనే దేవర 2 మొదలు కాలేదు. ఇంతలో వార్ 2 డ్రాగన్ తో ఎన్టీఆర్ బిజీ అయిపోయాడు. కొరటాల మరొక మూవీని తీయకుండా దేవర 2నే నమ్ముకుని ఉండిపోయాడు. సమ్మర్ నాటికి డ్రాగన్ ని పూర్తి చేసిన దేవర 2 షూటింగ్ లో పాల్గొంటాడు తారక్. ఇలా దేవర 2 కోసం 3 ఏళ్లు ఖాళీగా ఉన్నాడు కొరటాల. ఇక నుంచి కెరీర్ ని పరిగెత్తించాలి అన్న నిర్ణయానికి వచ్చేశాడు కొరటాల శివ. దేవర 2 మొదలు కాకుండానే ఆ తర్వాత తీసే సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు. అబ్బాయి మూవీ తర్వాత బాబాయిని డైరెక్ట్ చేస్తాడన్న ప్రచారం సాగుతోంది. ఆల్రెడీ గతంలో పవన్ రిజెక్ట్ చేసిన కథనే మార్పులు చేర్పులు చేసి బాలయ్యకు చెప్పడమే కాదు ఓకే చేయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అఖండ 2 తర్వాత బాలయ్య గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో నటించనున్నాడు. అయితే బడ్జెట్ కంట్రోల్ కోసం ముందుగా ఓకే చేసిన హిస్టారికల్ స్టోరీని కాకుండా మరొక స్టోరీని రెడీ చేయమని చెప్పాడు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ అదే పనిలో ఉంటూ మార్చిలో పూజా కార్యక్రమంతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నాడు. ఆ తర్వాతే కొరటాలతో మూవీ ఉండే ఛాన్స్ ఉంది.